ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెల్దరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, దాచిన బడబానలమెంతో. భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. నమస్కారం, మాది రాజీవ్ నగర్ శివాలయం కాడ. మాకు నా బిడ్డకు పాలు సరిపోక ఆవు కోసం వచ్చాము. ఈ గోశాల నుంచి ఆవును తీసుకుపోవడానికి వచ్చి ఈ అంకుల్ వాళ్ళని అడిగాము. ఈ అంకుల్ వాళ్ళు కూడా పాపల కోసం పాలు సరిపోతలేవంటే చాలా మందికి ఇచ్చారు, మాకు కూడా ఇస్తున్నారు. ఇలాగే గోశాల నడవాలి. అయితే వీళ్ళు మొన్న మీరు బయటికి నడువుండ్రి అన్న, ఈ తల్లి మాట అన్నది ఇస్తానంటే వచ్చినామేమో అని గట్టిగా మాట్లాడి బయటికి నడువుండ్రి అన్న. పిల్లలకు అన్న తర్వాత ఇక నా సొంతది కూడా ఇచ్చే తల్లి అని రమ్మని చెప్పిన. నమస్తే అండి, మాది రాజీవ్ నగరు. నా పేరు నాగమణి. మాది పిల్లలకు పాలు లేకపోతే ఆవును తీసుకెళ్ళడానికి వచ్చినాము. మంచిగా చదువుకుంటాము. మాకు పచ్చడి మేత కూడా చాలా ఉంది. అవసరమైతే ఇంకా ఈ ఆవులకు కూడా ఇంకా మేత వేసే అవకాశం మాకు ఉన్నది. శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు మాకు ఈ ఆవుని ఇచ్చినందుకు. నా పేరు శివకుమార్ అండి. నాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం, పంబాపూర్ గ్రామం. ఇక్కడ మన రాంపూర్ పరిధిలో గోశాల నిర్వహించిన గత సంవత్సరం నుండి ఇక్కడ బయట నుండి వచ్చిన ఆవులను కానీ గో సంరక్షణ సార్ మన శ్రీనివాస్ సార్ తరఫున ఇక్కడ గోశాల నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గోశాల దగ్గర చాలా ఆవులు బయటికి కోతకు వెళ్ళే వాటిని ఇక్కడ తీసుకొచ్చి సేకరించి ఉండడం వల్ల మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని శ్రీనివాస్ సార్ని కలవడం జరిగింది. శ్రీనివాస్ సార్ ఏంటంటే గో సంరక్షణ అనేది మనం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది రైతులకు, ఇప్పుడు నేను కూడా ఆవును తీసుకున్నాను ప్లస్ నాతో పాటు పంబాపూర్లో దాదాపు 15-20 మంది రైతులకు ఆవులను ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆవులను ఏంటంటే ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు పెంచుకుంటారా లేదా, వాటిని సంరక్షణ చేస్తారా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకొని ఇచ్చిన వరకు చాలా ఆవులు ఈననై ప్రతి ఒక్క రైతు పాలు తాగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మన మామూలుగా వీటిని కోతకు వెళ్ళే వాటిని ఇక్కడ తీసుకొని సేకరించి గో సంరక్షణ ద్వారా శ్రీనివాస్ సార్ చాలామంది రైతులకు మేలు చేశారు. ఈ గో సంరక్షణ ద్వారా మనకు గోసంతతి నశించిపోతుంది, అంతరించిపోతుంది. కాబట్టి అంతరించిపోకుండా ఉండాలని ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. చాలామంది రైతులకు, చుట్టుపక్కల రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. దీనికి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొంచెం ఈ గోశాలను అభివృద్ధి చేస్తూ గోవులను సంరక్షించే విధంగా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమైంది ఎద్దుకు? మొన్న 14 తారీఖు నాడు 15 తారీఖు నాడు మా దొడ్డికి వచ్చాయి సార్. ఇది ఏటూరు నగరం టీఎస్ నుండి పంపించారు. అయితే వాళ్ళు కబేలానికి పంపించే క్రమంలో పట్టుకొని పంపించారు. అయితే దాంట్లో వాళ్ళు సరిగ్గా ఉంచగా కాళ్ళు విరిచి అందులో పడేయడం వల్ల వాటి కాళ్ళు ఇరిగి వచ్చినాయి. కాబట్టి వాటికి నిల్చుండే ఓపిక కూడా లేకపోయింది. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అయినా అది పనికొచ్చే అవకాశం లేదు ఇప్పుడు నరాలు తెగడం వల్ల. ఇది ఒక 3 రోజుల క్రితం ఏటూరు నగరం పిఎస్ నుండి వచ్చాయి సార్. అక్కడి పోలీస్ వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళు చేసే సేవలు చాలా ఉన్నాయి. చాలా అడ్డగించి వాటిని పట్టుకొని వచ్చి మాకు అప్పచెప్తే మేము వీటిని చూసుకొని బయట వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే బాగా డ్యామేజ్ అయ్యి వస్తున్నాయి సార్. వాళ్ళు ఆ దుడంగుల మీద కొద్దిగా యాక్షన్ ఎక్కువ తీసుకొని వాళ్లకు తొందరగా రిలీజ్ ఆర్డర్ గిట్ట ఇవ్వకుండా గవర్నమెంట్ వాళ్ళు అది చేస్తే బాగుండు అని ఆలోచన సార్. ఇప్పుడు 2 అవి చూపించాడు. వాటికి ఏం జరిగింది అసలు? వాటికి కాలు ఎరిగింది సార్. ఇదొకటి ఇరుగొట్టి ఎక్కించారు. అయ్యో అమ్మా, మొత్తం ఇట్లా వైర్ కట్టేసిళ్ళు, తాళ్ళు కట్టేస్తే అక్కడ నరం కట్ అయింది.
అంటే వాళ్ళు వీటిని తీసుకుపోతున్న క్రమంలో కాళ్ళు కట్టారు. కాళ్ళు కడితే అట్లా కాలు విరిగిపోయింది. అటు ఇటు జరగకుండా కట్టిల్లు కడితే అది నరం కట్టండి, ముందు నరం కట్టండి. నడవరాదు, అదేదో అట్లా నిల్చున్నది కానీ లేపితే నిలబడ్డది. అబ్బా అది కూడా దాన్ని కూడా తీయండి. కాళ్ళు ఈడుస్తాను. సైడ్ కాలు దాని అదే అదే ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ఇంత చక్కగా ఉన్న వాటిని వాళ్ళు ఇక్కడ కట్టండి మొత్తం. అవి ఇక వీళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకుంటుండ్రు. వాళ్ళు ఏంటంటే రోజొక ముసుగు దొంగ ఏం చేస్తాడు, ఒక రోజు నల్ల ముసుగు ఎత్తాడు, ఒక రోజు తెల్ల ముసుగు ఎత్తాడు. ఎట్లయినా వీళ్ళు పట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఎంబడిపడి సాహసం చేసి పట్టుకొని మాకు పంపించడం జరుగుతుంది. దీనికి ఏమైంది? దీనికి కూడా కాలుకు డ్యామేజ్ అయింది. అంటే ఇది కూడా పోలీసులు పట్టుకొని మీకు అప్పచెప్పారా? ఇది ఇక్కడ నరం ఈ గుత్తెల పోయింది ఇక్కడ సార్, ఇక్కడ కట్ అయింది. ఆ రోజు చూస్తేనైతే అసలు ఏడుపు ఒకటే పోయి తగ్గింది. ఆ కానిస్టేబుల్ కూడా చాలా బాధపడ్డాడు, వచ్చిన కానిస్టేబుల్ కూడా రక్తం ఇట్లా మడుగులు కట్టినాయి బండిలో. అంటే వాళ్ళ మీద మరి కేసు పెట్టిర్రు అక్కడ? కేసు పెట్టింది సార్, బండి సీజ్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏంది కదంటే మళ్ళీ కోర్టులో వాళ్ళు అదే అది చట్టంలో ఉన్న లోసుగుల ద్వారా వాళ్ళు మళ్ళీ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తే బాగుండేది గవర్నమెంట్ వాళ్ళు. ఆ పక్కనే ఆ పక్క ఈ మెడల దగ్గర పోవే, మెడలు వాసినాయి. నువ్వు దగ్గర పోవే. ఇది అమ్మా ఇక్కడ లోపలికి పోయింది ఎంక కంప్లీట్. లోపలికి పోయి తిరిగి బొక్క లోపలికి పోయి అంటే వాళ్ళు ఇక మన దేన్ని కబేలానికి తీసుకెళ్తుంటే దాని మీద ఒకటి ఇంత మంచి ఎద్దును కబేలాలో తీసుకుపోయే ప్రయత్నం చేశారు. మెడలు వాసినాయి చూడండి. తాళ అందులో పాటేసి తాళతో కడితే ఉప్పు బత్తాలు నెట్టు కొట్టుడే. ఇక్కడ మెడలు ఎంత వాసినాయి చూడండి. ఈ మెడలు కూడా వాపట్టినాయి. అమ్మ చెప్పు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ గోశాలకు? మేము మా పాపకు పాలు సరిపోక ఆవు కోసం వచ్చాము. మాకు ఆవు తీసుకుపోయి చదువుకుంటాము. పాప పాలు మర్చినాక మళ్ళీ పడగొడతాము. మీది ఏ ఊరమ్మా? మాది పక్కన రాజీవ్ నగర్ శివాలయం. ఈ గోశాలకు వచ్చారు, మరి ఏమన్నారు? మరి గోశాల నడిపేవారు ఇస్తామమ్మా, కాకపోతే మీరు ఎక్కడో ఏమో తెలియకపోతే ఎలా, కానీ చిన్నపిల్ల తల్లి అంటున్నావు కదా, మీకు పాపని పాలు తాగే వరకు ఆవుని ఇస్తామమ్మా అని చెప్పారు. మీరు ఎందుకు వచ్చారు? నమస్తే అండి, మాది రాజీవ్ నగరు. మేము మా పిల్లకు పాలు లేకపోతే తీసుకుపోవడానికి వచ్చినాము. మంచిగా మేపుకుంటాం కాబట్టి పాలు పితుక్కొని, మా కోడలకు పాలు లేవు, తీసుకెళ్ళి మళ్ళీ పాలు మరిచిన తర్వాత ఆవును తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పుతాము. అంతే. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం. నమస్కారం అండి. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రాంపూరు ప్రాంతంలో ఉన్నాయి గోకులం గోశాల ఉంది ఇక్కడ. గోకులం గోశాల గురించి ఇప్పుడు కొంచెం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనిషి జీవితంలో
మనుషుల్ని నమ్ముకోవడము వేస్ట్. మనుషులను నమ్మి వాళ్ళకు బువ్వ పెడితే వేస్ట్, తిన్నితారని కక్కుతారు. ఇద్దరు మనుషుల్ని ఇంటికి పిలిచి మనము వాళ్ళకు ఇంత మన సహాయం చేస్తే ఈ సమాజం మన తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. అంటే మనుషుల్ని నమ్మకూడదని నేను స్పష్టం చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ మనం మనుషులుగా పుట్టి మనుషులుగా పుట్టినాం కాబట్టి మనుషులుగా బ్రతికే కోసము మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఎన్నో విద్యలు చేస్తూనే ఉంటాం. ఎందరినో ముంచడం కోసం, ఎందరినో డబ్బుల కోసం ఏదైనా చేసే క్రూర మృగాలు, నరరూప రాక్షసులున్న ఈ నరజాతి. కానీ ఈ నరరూప రాక్షసులున్న ఈ నరజాతిలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కొందరు మానవులు మహానుభావులు గోశాల నిర్మించడం అంటే ఏ జన్మల చేసుకున్న పుణ్యమో, ఏ జన్మల చేసుకున్న పుణ్యమో. కానీ ఇక్కడ ఒక గోశాల నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ గోవులను ఇక్కడ వాటిని సాధడం అన్నటువంటి వాటి నిత్య ఆహార పదార్థాలు పెట్టి అవన్నీ మనం లోపలికి పోయి కొంచెం ఇక్కడ ఇదంతా కొంచెం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది భూపాలపల్లి మండలం రాంపూర్ గ్రామం. ఇది ఇప్పుడు రాంపూర్ గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు గోశాల, ఈ గోశాల నడిపేవారు ఎవరు ఏమిటి అనేది చాలా ఇది అన్నట్టు. ఇక్కడ బ్రహ్మాండంగా గో సంరక్షకులు అన్నట్టు గోప్రేమికులు అంటే గోవుల ప్రేమికులు ఇక్కడ కొంత భూమి తీసుకొని ఇక్కడ వాటిని ఇక్కడ సంరక్షించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. అంటే సమాజంలో మనుషుల్లో కూడా కొందరు మానవత్వం ఉన్న వాళ్ళు, ఆ దేవుని ప్రతిరూపాలు ఈరోజు ఒక పశువులను వాళ్ళను పోషించడం అనంటే అది ఆ భగవంతుని కృప అని చెప్పుకోక తప్పదు. అలాగే దేశవ్యాప్తంగా గో సంరక్షణ సంఘాలు కూడా ఉన్నాయి. దేశంలో అనేక గో సంరక్షణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా ఆ గోవులను వధ చేయకూడదని గో సంరక్షకులు కూడా ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎన్నో విన్నపాలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ చాలా ప్రాంతంలో మనం చూసుకున్నట్టే గో సంరక్షణ అంటే గోవుల కోసము పాటుపడేవారు చాలామంది ఉన్నారు. అంటే ఒక 1000 మందిలో 1 మంది గో ప్రేమికుడు ఉంటే చాలు. ఇప్పుడు మనం చూద్దాం, కొన్ని వ్యాపార కేంద్రాలలో, కొన్ని వ్యాపార దుకాణాలలో ఒక ఆవు ఆ దుకాణం ముందుకు వస్తే ఆ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు అని అంటే ఆ ఆవుకు ఇంత నూకలో నుట్రో ఇంకేదైనా ఆ ఆవు తినే పెట్టి ఆ ఆవును తల మీద ఇలా నూమిరి దండం పెట్టి పంపిస్తారు ఆ ఆవుకు. అది పెట్టి అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఒక ఆవు మన ఇంటికి రావడము, ఒక గేదె మన ఇంటికి రావడము అంటే ఇలా జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. అంటే వాటిని ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళు శాశ్వతంగా ఆయురారోగ్యాలతో ఉండబట్టి సమాజంలో ఒక గొప్ప పేరు గడించేవారు లాగా ఉంటారన్నది ఇక్కడ దీనికి అర్థం. ఇక్కడ గోశాల ఉంది. గోశాలలో ఇక్కడ వీటిని సంరక్షించే కోసము ఇక్కడ మీరు కొందరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. గోశాల అంటే ఏమిటి ఎందుకు మరి ఈ రకంగా వాళ్ళు సేవ చేస్తున్నారు అనే దాని గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తేనే. నమస్తే. ఏమిటి ఇక్కడ ఈ గోశాల ఏమిటి ధర బాబు ఇటు బాబు, గోశాల ఏంటి, ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏంటి? కోత పోయి వాటిని దెబ్బలు దాచి వాటి బాధ చూడలేక గోశాల స్టార్ట్ చేసి గోవుల సాద్దామనే ఒక ఉద్దేశంతో ఇక్కడ గోశాల పెట్టడం జరిగింది. జరిగితే కొందరు దుస్తులు ఇవెందుకు అవ్వెందుకు మీకు గోశాల ఎందుకు అని కొందరు దుస్తులు కొద్దిగా అర్జేస్తున్నారు మావయ్య చేస్తే మేము ఏం చేస్తాను, వాటిని సాదుకునే రైతుకు ఇస్తాను. సాదుకో రైతు ఓ ఎద్దు వస్తుంది, ఎద్దు వస్తే దున్నుకొని మాకు బడగొట్టు. మళ్ళా నువ్వు ఏదన్నా బుద్ధి పుట్టిన కాడికి ఏదన్నా సాయం చెయ్యి, గడ్డో ఇంత తవుడో ఏదో ఒకటి సాయం చెయ్యి. పిల్లలు పాలు లేని వాళ్ళు వస్తారు, చిన్న పిల్లలకు మాకు ఆవులు లేవు సార్, మాకు ఇట్లా అమ్మాయికి పాలు కావాలని వస్తారు. అయితే సరే మంచి అని ఆవునిస్తాను. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకు మాకు పాలు లేవు సార్ అంటే వాళ్ళకు కొట్టిస్తాను. ఉన్నోళ్ళకు రైతుకైనా ఎవరికైనా చిన్న పిల్లలకు పాలు లేవంటేనే మేము సాయం చేస్తాను. మేము అమ్ముకొని తింటలేము, వాటిని అది చేస్తలేము, సాస్తాను. రైతు ఎవరన్నా అడుగు తీస్తాను, వాటిని సేవ చేస్తున్నాం. అంటే ఏంటి, గోవులను ప్రేమించే వాళ్ళ జీవితాల మనుగడ ఎలా ఉంటుంది? మనుగడ అదే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. మనుగడ గోవుల సాత్తి పెంచి మంచిగా అది చేస్తే మనుగడ మంచిగా ఉంటుంది. మనుగడ లేకుండా అయిపోతుంది. గోవు లేకపోయినప్పుడే జీవరాశులన్నీ అదైపోతున్నాయి. గోవు ఉన్నప్పుడే ఇంటి ముందర చాలా మంచిది అనే ఉద్దేశంలో మేము
అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని రకాల పశువులు ఇక్కడ మీరు పెంచుకోవడం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఒంగోలు ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, ఒక జెర్సీ ఉన్నాయి, ఒక 4-5 రకాలు ఉన్నాయి. అంటే సరే ఒకసారి థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఈ గోశాల ప్రాంతాన్ని ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ వీటిని చూద్దాము. మంచి ఇక్కడ దూడలు ఉన్నాయి. చిన్న రాబాబు దూడలు ఉన్నాయి. అమ్మ తల్లి ఇక్కడ ఒక మంచి దూడ ఉన్నది. ఇక్కడ ఒక దూడ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మరొక చిన్న దూడ కూడా ఉంది. ఇక్కడ చిన్న దూడ. ఆహా ఎంత ఇది! అసలు గతంలో ఒక ఊళ్ళే మన పల్లెటూరులో బ్రతుకుతున్నామంటే ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ గతం వెనకట చూసుకున్నట్టయితే ఒక ఇంట్లో ఒక ఆవు దూడ పశువులు అవన్నీ ఉండేది. అంటే అవి ఉండడం వల్ల ఏంటంటే ఆ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం. అంటే స్వార్థం అనే పశువులు గోమాతలు ఉండే కాడ మనుషుల్లో ఉన్న స్వార్థం కరిగిపోయి నిస్వార్థాన్ని, గొప్ప సేవా నిరతిని వాళ్ళు బయటకు వచ్చి ఆ కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో ఉండే కోసం మళ్ళీ ఉదయాన్నే పేడతోని ఆ కల్లాపి చల్లడం, అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ఆ కుటుంబము ఆ గ్రామాలు కూడా ఎంతో చల్లగా ఉంటాయి గోమాతలు ఉన్న గ్రామాలను. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గోమాతలు అనేది అంతరించిపోతున్నాయి. గోమాతలను గోశాలకు తీసుకెళ్ళి వాళ్ళు వధించి కొందరు వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఈ దుర్మార్గమైన పని కూడా చాలా సంఘాలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఒక చిన్న లేగ దూడ చూడు, ఇక్కడ ఒక మరొక లేగ దూడ ఉంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పరిస్థితి చాలా ఇదిగా ఉంది. అసలు పశువులను కాపాడే కోసము గోమాత అంటే తల్లితో సమానం. గోమాతల్ని పోషించి పెద్ద చేయడం అంటే ఇది. ఇక్కడ మరొక గోమాత సంరక్షకులు ఉన్నారు. సార్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏమిటి సార్ ఇక్కడ మీరు ఇలా ఈ గోమాతలు ఈ చిన్న లేగ దూడలు చెంగ ఎగురుతున్న లేగ దూడలు చూస్తే చాలా సంబరం అనిపిస్తుంది. ఇది అటవీ ప్రాంతము. ఈ అటవీ ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా చిన్న లేగ దూడలు ఎగురుతున్నాయి. ఇలాంటి ఇప్పుడు గ్రామాలలో పల్లెటూర్లలో గతంలో చూసుకున్నట్టయితే ఒక ఆవు ఉండేది, దూడ ఉండేది, ఒక కొట్ట ఉండేది, ఇవన్నీ ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా అయిపోయింది. ఇలా మీరు గో సంరక్షణ గో ప్రేమికులుగా మారడానికి కారణం ఏంటి? మీరు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇది మీకు ఎలా ఉంది? దీని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సార్ మాకు గతం నుండి ఒక ఆవులు ఉన్నాయి. గతంలో ఉన్నాయి. ఇవి లింగాపూర్లో ఉండేది. ఆ తర్వాత ఏం జరిగింది కదా అంటే ఈ కబేలానికి పెట్టి ఉంటాయి కదా, నేను ఎట్లా మనిషిని పెడుతున్నా కదా, కబేలానికి పెట్టిని వాటిని ఆపి చిన్నకారు రైతులకు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టయితే ఈ ఆవుతోటి ఏంది కదా అంటే ఇది జంగల్ పోయే క్రమంలో మనిషిని అయితే ఎప్పుడైతే నాకిపోతుందో వాసన చూసిపోతే మనిషికి ఏదైనా జబ్బున్నతో ఆ జబ్బుకు సరిపోయిన ఆహారం తినొచ్చి ఆక్సిజన్ మనకు వదిలిపెట్టే గుణం ఉన్నది. అయితే ఈ ఆవు వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఆవు పాలు తాగినట్టయితే పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధులు, వాళ్ళకు మోషన్ టైట్ అవుతుంది. కొంచెం బెల్లం వేసుకొని కనుక కస్తూరి బెల్లం, గుడుంబ బెల్లం అట్లాంటిది కొంచెం ఎంత ఒక 10 గ్రాములు వేసుకొని ఒక గ్లాస్ పాలు తాగినట్టయితే మోషన్ క్లియర్ ఉంటుంది. ఆరోగ్యంగా దెబ్బతినకుండా ఆక్సిజన్ % ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండి వాళ్ళంతా చనిపోయేంత వరకు కూడా ఈ అవస్థలు ఏ జబ్బులు రాకుండా షుగరు బీపీ లాంటివి కూడా రావు ఈ ఆవు పాలు పెరుగు వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ పేడ వల్ల మనకు సరైన ఆహారం పండించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మందులతోటి కెమికల్ తోటి పండించింది అది వేస్ట్. దానివల్లనే మనకు జబ్బులు వస్తున్నాయి. ఈ ప్యాకెట్ పాలు అనేవి వస్తాయి. వాటితోటి ఏమొస్తుంది కదా అంటే మనకు కెమికల్ కలిపి వాళ్ళు పాలు ఇస్తున్నారు కాబట్టి దానితో కూడా జబ్బే. ఒకప్పుడు పెద్దలు అనేది అరే మనకు ఆవులే ఉండేది ఇక్కడ, బర్రెలు కాదు, వేరే దేశం కూడా తీసుకొచ్చి బిజినెస్ పర్పస్ పెట్టింది ఇక్కడ. ఆ బర్రెలతోటి మనకు జబ్బులు వస్తాయి. ఆ పాలు తాగితే మందగించడం టేస్ట్ ఉంటది కానీ మందగించడం, జబ్బులు రావడం, వాళ్ళ మెడిసిన్ యూజ్ చేసుకోవడం కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తానంటే జెర్సీ అని క్రాస్ చేసి జెర్సీ ఆవు అని ఏదో అని చెప్పి పాల ఉత్పత్తి కోసం వాళ్ళు చేసి ప్రజల మీద భారం వేసి వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఫ్యాక్టరీలు వాళ్ళే పెట్టి ఇది చేస్తారు. అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లికి పాలు లేవు, ఇటువంటివి మనం తీసుకొచ్చి
కొద్దిగా మనం వాటిని సర్వీస్ ఇది క్యాన్సర్ జబ్బుతో వచ్చింది సార్. క్యాన్సర్ జబ్బుతో అయితే ఇప్పటికి ఒక 20,000 ఖర్చు పెట్టినాం. సాయి వాళ్ళ అవంటారు ఇది కోతకు పోయేదాన్ని పట్టుకొచ్చినాం. ఎక్కడ నుంచి పట్టుకొచ్చారు, ఎట్లా పట్టుకొచ్చారు? ఏటూరు తెచ్చి మా దగ్గర వదిలిపెట్టారు. అంటే పోలీసులు పట్టుకొని మీకు వదిలిపెట్టారు? వదిలిపెడితే దీనికి ఒక 20,000 పైన ఖర్చు పెట్టి క్యాన్సర్ జబ్బు కూడగొట్టినాము. ఇప్పుడు ఒక లేగ వచ్చింది దీనికి. ఇది పాలు కూడా ఇస్తుంది. 2 రొమ్ములే ఉన్నాయి, 2 రొమ్ములకైనా పాలు ఇస్తుంది. ఇది కూడా ఒక అమ్మాయికి ఇద్దామని చెప్పిన ఆమెకు. అయితే మళ్ళీ మా దొడ్లోనే వదిలాలి తల్లిది, ఎందుకంటే ఈ జాతి కూడా మన దగ్గర ఉండాలి ఇది అని చెప్పి ఆ తల్లికి చెప్పిన. వాళ్ళ మన్మరాలకు పాలేపాట. అయితే ఆ తల్లికి ఒకటి, ఇప్పుడు నా సొంత దాన్ని ఈ తల్లికి ఇస్తాను. ఇప్పుడు రాంపూర్లో కూడా చాలా మందికి ఇచ్చిన. ఇప్పుడు పంబాపూర్లో ఇప్పటికీ 227 ఆవులను బయటకి ఇచ్చిన. ఈ రోజు 227 ఆవులను ఫ్రీగా ఇచ్చేసారు. మరి వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు కొన్నారా? మేము కొనడం కాదు, ఇందులో ఉన్నాయి మాత్రం మా సొంతయి. ఇప్పుడు బయట నుంచి పోలీసు వాళ్ళు పట్టుకొని కవ్వేలానికి వాటిని పట్టుకొని మా దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే వాటికి ట్రీట్మెంట్ చేసి చిన్న రైతులకు, ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతు ఉంటాడు, అయ్యా మరి నాకు పెట్టుబడి వెళ్తలేదు, ఎడ్లు వస్తాయి. ఎడ్లు వచ్చినప్పుడు నేనేమంటాను కదంటే ఒక క్వింటల్ ఫెన్సింగ్ ఇవ్వు, లేకపోతే 4 రేకులు ఇవ్వు, ఎడ్లను తీసుకుపోయి దున్నుకోను, 50,000 పెడితే జత వస్తుంది, ఓ 10,000 సపోర్ట్ చేయి అని చెప్పి ఎడ్లకు మాత్రము కొంచెం ఏదన్నా అది చేయమని చెప్పి. అంటే మీరు ఒక రండి, ఇప్పుడు ఎప్పుడు మీరు ప్రారంభించారు మీరు? మరి ఇక్కడ పేడ అవన్నీ ఏం చేస్తారు? మీరు ఏ సంవత్సరంలో ఇక్కడ మీరు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు ఇక్కడ గోశాలను? ఇప్పటి వరకు కరెక్ట్ సంవత్సరం దాటలేదు సార్. ఇంకా ఫస్ట్ మేము స్టార్ట్ చేసి సంవత్సరం దాటలేదు. ఇది వరకు ఆ బంకు పక్కన వేరే చోట ఉండే, అక్కడ నన్ను మెదలనివ్వలేదు ఇక్కడ లోకల్ జనాలు. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా కొంతమంది వచ్చి మేము కోసుకోవడానికి ఇవ్వరా, మాకు 10,000 ఇయ్యరా, మా పొలం నాశనం చేసింది. ఇక్కడ ఉన్న ఈ పశువులను మాకు కోతకు ఇవ్వరా అని అడుగుతున్నారా? అడిగినారు. అలాంటి మనుషులు కూడా ఉన్నారా? ఉన్నారు. అట్లా అడిగిండ్రు, కాదు అని చెప్పిన. ఈ దీనికి కాపలబోయే వ్యక్తి అడిగిండు నన్ను, మా వాళ్ళు అడుగుతాను అని చెప్పి అడిగిండు. రాజేష్ ఇంకోసారి ఇటువంటి మాట మాట్లాడకు అని చెప్పిన. అది అయిపోయింది. అయిపోయిన క్రమంలో మళ్ళీ ఏం చేశాను కదా అంటే వేరే గుడి ఆవులు కొంచెం పక్క దాంట్లో కొంచెం మేసినాయి. మేస్తే దీనికి 10,000 ఇవ్వాలి, నెలకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక 3 వ్యక్తులు వచ్చి మొన్న తిట్టడం కూడా జరిగింది. ఎవరెవరు వాళ్ళ పేర్లు? ఇప్పుడు గోమాత సంరక్షకును, గో సంరక్షణలు జాతీయ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా గో సంరక్షణ సంఘాలు ఉన్నాయి. గోరక్షణ సంఘాలు పశువులకు ఏమన్నా జరిగితే తక్షణమే వీళ్ళ ఎవరైతే పశువులకు ఆటంకం కలిగితే తక్షణమే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం కోసము వారి మీద కేసులు చేసి వాళ్ళని జైలు పాలు చేసే కోసం కూడా ఒక గోమాత సంరక్షణ సంస్థలు కూడా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా జరుగుతున్నాయి. అంటే పశువులకు హాని కలిగిస్తే కూడా ఒక నేరం, పశువుల్ని కబేలాలకు తీసుకెళ్తే కూడా ఒక నేరం, దానికి ఒక శిక్ష ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు శిక్ష అని ఉంటుంది. అంటే గో సంరక్షణలకు వాళ్ళని మనం ప్రోత్సహించి వాళ్ళకి మరి సహాయ సహకారాలు అందించడమే కాకుండా కానీ మాకు వీటిని మేము కోసుకొని తినడానికి మాకు ఇవ్వండి అని వాళ్ళు అనడం అంటే ఈ వార్త ఖచ్చితంగా జాతీయ రాష్ట్ర స్థాయిలోని గో సంరక్షకులు చూడండి, వీరు ఎవరో పేర్లు చెప్తున్నారు, వారి మీద కఠిన చర్యలు తీసుకునే కోసం కూడా మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా గో సంరక్షణ జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా విన్నవించడం జరుగుతుంది. సార్ మీ పేరేంటి, మీకు మీ ఊరేంటి, అసలు మీరు ఇంతకుముందుకు ఏం చేశారు? మాది ప్రాపర్ బ్రాహ్మణపల్లి అండి. అక్కడ మాకు చిన్నతనం నుంచి ఆవులు ఉండేది. తర్వాత సింగరేణి జాబ్కి వెళ్ళి, అంటే వ్యవసాయ కుటుంబం. అప్పటి నుండి కూడా ఆవులు ఉండే. నేను భూపాలపల్లికి 91లో వచ్చిన. అప్పటి నుండి ఆవులను తీసుకొచ్చి లింగపూర్లో పెట్టిన. లింగపూర్ రాజయ్య దగ్గర ఉండేది. అక్కడ కూడా చక్కగా వాళ్ళు చూసుకోవడం లేదు, ఎందుకంటే ఇక మనది మనకు బాధ్యతగా ఉంటుంది, దాని ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఏదో ఆపదికి కూలికి చేసేవాళ్ళు కదా వాళ్ళు. సరే ఆ తర్వాత ఏంటంటే కబేలానికి పోతుంటే ఇవన్నీ మనకి ఎట్లా మనిషిని పెడతానం కదా, ఓ 4గురికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, ఓ 4గురికి సాయం చేసిన వాళ్ళం అవుతామనే ఆలోచనతోటి నా పెన్షన్ తోటి వర్కర్ను మెయింటైన్ చేసుకుంటూ పెట్టానండి. ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఏం ఆశించలేదు. సింగరేణి రిటైర్డ్ మీరు? సింగరేణి రిటైర్డ్ అయిన తర్వాతనే ఇది పెట్టిన. ఇప్పుడు ఎవరి దగ్గర ఏం ఆశించలేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే, మీరు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఇలా ఒక ఆదర్శవంతమైన వ్యక్తి సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి వచ్చిన పెన్షన్ డబ్బులతో
గో సంరక్షణ ఒక శాల ట్రస్ట్ నడుపుతూ ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఎలాగైతే చేస్తున్నారో మీరు సింగరేణి కావచ్చు ఇతరాత్ర డిపార్ట్మెంట్లో కలిసి మీరు విశ్రాంత ఉద్యోగం అయితే విశ్రాంతి తీసుకునే సమయంలో మీకు వచ్చిన ఆ పింఛన్తో ఏదో ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేస్తే మనుషుల్లో మానవులు ఉంటారు, మనుషుల్లో మానవత్వం ఉంది, మనుషుల్లో కొంత దేవుడు ఉంటారు, మనుషుల్లో ఒక గొప్ప శక్తి ఉంటుంది. మనం రేపు పోయినా కానీ ఆ మన ప్రతిభ సమాజంలో ఉంటుంది అని నిరూపించడానికే. మీ పేరేంటి సార్? నా పేరు శ్రీనివాసరావు అండి. మాకు శ్రీనివాసరావు గారి ఆశయాలు వారి ఆలోచన ప్రకారం మీరు పోవాలని కోరుకుంటూ చెప్పండి సార్. మాకు మాత్రం పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారండి. బోరు కూడా వాళ్ళు రామ్ నరసింహారెడ్డి సిఐ గారు వేయించారు ఇక్కడ. అక్కడ వేయొద్దు అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు కూడా లీజుకి ఇచ్చిన అతను కూడా ఇందులో వేయొద్దు అని చెప్పి మళ్ళా కఠినంగా పీడించడం జరిగింది. 5 సంవత్సరాల లీజ్ ఇది. సంవత్సరానికి 25,000 దీనికి. సంవత్సరం లోపే 1,25,000 కట్టాలి వీటికి. అయితే 75,000 ఇచ్చిన ఇంకొక 50,000 ఇవ్వాలి వారం రోజుల్లో. ఇంట్లో వేయొద్దంటే బయట వేయడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చి మంచి కార్యక్రమం కదా అని చెప్పి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళే బోరు వేయించారు. ఇంట్లో ఆ పైపులు కూడా కొన్ని పోలీసు వాళ్ళే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేసుకుంటానే కదా, తీసుకుపోయిన శ్రీనివాస్ గారు చేయండి అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు కూడా చూసి వీడియో తీసుకొని పోతారు. వాళ్ళు దానగిట్ట కావాలంటే ఎస్ఐ ప్రసాదరావు ఉన్నాడు, ఆయన కానీ ఇంకా వేరే స్టేషన్లో అంటే ఇప్పుడు వీటి ఆహారం ఎలా సమకూర్చుకుంటారు ఏమిటి? ఇప్పుడు దీని గడ్డి అంటే నేనే తీసుకొచ్చి పెడుతున్నాను సార్. ట్రాక్టర్ తోటి ఆడ కొని తెచ్చి పెడతాను. ఈ సంవత్సరం 11 ట్రిప్పులు కొని పెట్టినా సరిపోలేదు, మొన్నటికి అయిపోయింది. మళ్ళీ పొలాలు కోస్తే మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. ఈసారి అంటే ఇక పొలాలల్లో ఫ్రీగానే ఇస్తాను. ఫ్రీగానే వాళ్ళంతా కాలబెడతారు కాబట్టి ఫ్రీగానే తెచ్చుడు. కానీ కూళ్ళు వీటికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. పోయినసారి అట్లా ఇవ్వలేదు, అంతా కాలబెట్టారు. ఈ పక్కోళ్ళు కూడా ఇక్కడ దగ్గర ఎవరు ఇవ్వరు, వీళ్ళంతా కాలబెడతారు. కాలబెట్టి ఎందుకంటే నన్ను సఫర్ చేయడం కోసము కొంతమందే, ఎక్కువ శాతం కాదు, కొంతమంది ఊళ్ళో పెద్ద మనుషులను అడిగినా కూడా మా ఊర్లో గోశాల పెట్టడం మాకు చాలా అదృష్టం అని చెప్పి భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 20% మాత్రం మూర్ఖంగా నన్ను పీడిస్తాను. ఎందువలన పీడిస్తున్నారు? అయితే నేను వీటిని అమ్ముకొని ఏదో చేస్తాను, ఇవన్నీ వస్తాను, నేను ఉట్టిగానే ఇస్తానవా, నువ్వు అమ్ముకో, మాకు నెలకు 10,000 ఇయ్యి, మాకు 5,000 ఇయ్యి. వాళ్ళ పేర్లేంటి? సునీల్, తర్వాత విక్రమ్, ఇంకోతను వినయ్ అనే టైం మాట్లాడలేదు. కానీ విక్రమ్ అనే టైం టీవీ ఛానల్ ఏ ఛానల్ అని నేను అడిగినా కూడా చెప్పలేదు. నీకు చెప్పుడు అవసరమా, నువ్వు ఇట్రా అని చెప్పి రుబాబుగా మాట్లాడి. ఎవరు టీవీ ఛానల్ అంటే? వాళ్ళ ఇంటి పేరేంటి? కాశిపాక. ఏంటి కాశిపాక? విక్రమ్. ఇంకా ఆ తర్వాత సునీల్ అని ఆ పక్క పొలం వాళ్ళ ఇంటి పేరు? వాళ్ళ ఇంటి పేరు ఐడియా లేదండి. ఓకే. ఇంకా అనిల్ అని వచ్చిండు, కానీ అనిల్ ఏం మాట్లాడలే. ముగ్గురు వచ్చిండ్రు. వచ్చి ట్రాక్టర్ తోటి డోజర్ తోటి గేట్ ముందు పెట్టిండ్రు. ఒక రోజంతా ట్రాక్టర్ అక్కడే ఉంచారు. నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన తర్వాత ట్రాక్టర్ తీసుకెళ్ళిండ్రు. ఆవులను కూడా బయటకు పోనిచ్చింది. ఆ రోజంతా మాడినాయి దొడ్డిలోనే. అంటే మాకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని అక్కడ గేట్ ట్రాక్టర్ అడ్డం పెట్టారు. అడ్డం పెట్టింది. ఎందుకు 10,000 ఇవ్వాలి? ఆ రోజు అడ్డం పెట్టడం వల్ల ఈ ఉన్న గోవులన్నీ ఇందులోకి బయటికి పోక ఆ రోజు కడుపు మాడినాయి. ఇంకేం జరిగింది? చాలా చిత్రహింసలైనాయి, బాగా గాయైనాయి. తర్వాత తాటిరాజు అనే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎన్నో తీసుకొచ్చి కొంత గడ్డి తీసుకొచ్చి ఫెన్సింగ్ ఎంబడి చుట్టేసిండు. లోపల బండి వచ్చే క్రమం లేదు, ఇక బయట నుంచి వేసిండ్రు. వేసిన తర్వాత వాటికి కొంచెం ఊపిరి పోసుకున్నాయి. పోలీసు అధికారులారా, మీ సేవల్ని గొప్పగా కీర్తిస్తూ ఈ గోశాలకు మీరు ఒక బోరు కూడా వేయించారట. అప్పుడున్న సిఐ రామ్ నరసింహారెడ్డి గారు, భూపాలపల్లి పోలీసులు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పశువుల గురించి మంచి కార్యక్రమం చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. పశువుల్ని మంచిగా కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక లీజుకు భూమి తీసుకొని ఇక్కడ నడుపుతున్న క్రమంలో పక్కపొంటు వేరే వచ్చి మాకు నెలకు 10,000 రూపాయలని డిమాండ్ చేస్తున్నారట. మీకు ఫిర్యాదు కూడా అందిందట. అయ్యా, దయచేసి ప్రజా రక్షకులారా ఒక్కసారి ఆలోచించండి. వారెవరు ఒక అతను నీ టీవీ రిపోర్టర్ అని చెప్తారట. ఏ టీవీ అంటే చెప్పాడట. ఇంకొక 2-3 ఉన్నారట. మీకు ఫిర్యాదు కూడా అందిందట. తక్షణమే ఆ ఫిర్యాదుపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారు స్వీకరించి ఈ గోశాలకు మీ సహాయ సహకారాలు అందించాలని ప్రజలు, గో సంరక్షకులు కూడా కోరుతున్నారు. మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఏం జరిగింది?
చెప్పిన తర్వాత సిఐ గారు బయటకు వెళ్తుండ్రు, వెంబడే స్పందించి ఎఫ్ఐఆర్ చేయించమని చెప్పి సాంబయ్య ఎస్ఐ గారికి చెప్పారు. సాంబయ్య ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఆల్రెడీ వీళ్ళకి ఫోన్లు చేసిండ్రు, మీరు ఇప్పుడు చేసేస్తామా అప్పుడు చేసేస్తామా అని కొద్దిగా మాట్లాడిండ్రు. అది నిన్న పోయేటప్పటికి ఏంటంటే సాగర్ ఎస్ఐ గారికి కలుమని చెప్పి రాసిండు సార్ అని చెప్పి చెప్పారు. వాళ్ళ బీజీలో ఉన్నారు, నేను ఇక్కడికి రాకపోతే ఇక్కడ వర్కర్ని కూడా రాణిస్తలేరని చెప్పి స్టేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన. అయితే లేడీ వస్తుంది, ఆమె వాళ్ళ భర్తను రానివ్వట్లేదు. అంతకుముందు ఒక బోయిని బంద్ చేశారు. మా ఊరు వాడిని పెట్టుకోవద్దని చెప్పి గేటు కాడికి వచ్చి ఒక 10 మంది లొల్లి చేసి కూడా పోయిన క్రమం ఉన్నది నేను లేనప్పుడు. మాకు డాక్టర్లు కూడా బాగా సహకరిస్తారు. ఇప్పుడు కాళ్ళు ఎరిగినాయి అంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుడు, కృషి కేంద్రం వాళ్ళు, గోపాల మిత్ర వాళ్ళు ఇప్పుడే వచ్చాడు తక్షణం ఈ డాక్టరేనా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? శ్రీనివాస్ గారు, వెటర్నరీయా? ఏమిటి ఇక్కడ ఎన్ని ఇక్కడ పశువులు ఉన్నాయి, ఎన్ని లేగదూడలు ఉన్నాయి, మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇలా చేసిన వారు ఎవరైనా ఉంటారా దగ్గర? రండి అమ్మ దగ్గర చెప్పండి. ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు ఏమైంది అంటే ఇక్కడ బడగొడతారు కదా, గట్టిగా నొప్పులు గాయాలు ఉంటాయి, వాటికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. అంటే మీరు వచ్చి ఇక్కడ వీటికి వైద్యం చేసినందుకు మీకు ఏమైనా ఫీజు తీసుకోవాలన్నా? ఫీజు తీసుకుంటారు ఖచ్చితంగా. అంటే మీరు ప్రైవేట్ డాక్టర్? గోపాల్ మిత్ర అంటే సర్వీస్ చేసారు అంతే. ఓహోహో అలా. అంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు గో సంరక్షక సంస్థలు నడిపేవారు ఎవరైనా ఉన్నారా? మీరు చూసారా? వీరికి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి ప్రభుత్వం నుండి? మాకంటే గవర్నమెంట్ నుండి వచ్చిన మందులు ఇచ్చి ఉచితంగా ఇస్తాంటాం, సర్వీస్ చేస్తాంటాం. సర్వీస్ చేసినందుకు ఎంతమంది ఇస్తాంటాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ చిన్న పెద్ద లేగదూడల నుంచి మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు చిన్న పెద్ద 60 ఉంటాయి సార్. బయటకి ఇచ్చినాయి 227 ఇచ్చినాం మొన్నటి వరకు. ఇవాళ ఒక 3 తల్లులు 3 పిల్లలు పాలు కావాలి అనే వాళ్ళకు ఇస్తున్నాం. ఇవాళ వాళ్ళు కూడా వచ్చిన తీసుకెళ్ళడానికి. ఇప్పుడు అంటే వాళ్ళు తీసుకెళ్లి చదువుకుంటారు. అవి నా సొంతయే కాబట్టి దొడ్లే వదలండి అమ్మ అని చెప్పాను నేను. పాలు బంద్ అయిన తర్వాత వదలండి, బయటికి వస్తాయి కదా, బయటికి వచ్చిన తర్వాత అవి చూసి తీసుకెళ్ళి. మీరు గో సంరక్షణ పశువులను, అనాథలుగా ఉన్న పశువులను తీసుకొచ్చి ఇలా ఒక గోశాల పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? గతంలో ఆవులు ఉన్నాయి కాబట్టి వాటితోటి ఉన్న సంబంధాన్ని నేను పోడగొట్టుకోలేక ఇప్పుడు వీటిని పెట్టి కబేలానికి పోయేటివి కూడా ఘోరంగా అదైతాంది. మన గో సంరక్షణ గోవులు అంతరించిపోతాయి. మనకు ప్రతిదీ కూడా మనం తినేది తిండి కెమికల్ అవుతుంది. ఈ ఎరువు వల్ల కానీ ఈ మూత్రం వల్ల కానీ మనకు ఏదైనా ఓపెన్ చేశాను. ఇది ఓకేనా? నడుస్తుందిగా? ఓకే. అదే ఫోన్ వచ్చి కట్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ వీటి సంరక్షణ చూసుకునే కోసము ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు? ఇద్దరు వర్కర్లు చేస్తాను నేను, నాతో పాటు ఈ పెద్ద మనిషి వస్తాడు. ఇక రెగ్యులర్ పొద్దున్న సాయంత్రం రావడమే. మాతో పాటు ఈ డాక్టర్ గారు అయితే రెగ్యులర్ వస్తారు. మా సూపరింటెండెంట్ గారు కూడా వచ్చి ఫస్ట్ ఇంజక్షన్ ఏదైనా టీకాలు ఇట్లా వచ్చినాయి అనుకోండి, అవి ఫస్ట్ మన గోశాల వేసిన తర్వాతనే బయటకు వెళ్తుంటారు. గవర్నమెంట్ సహకరిస్తాను. ఇక్కడ మీరు చుట్టూ రంగా మంచి ఫెన్సింగ్ లాగా చేశారు కదా, ఈ ఫెన్సింగ్ లాగా చేశారు కదా, అంటే మరి వర్షం వస్తే వీటికి ఎట్లా కొట్ట ఉందా? షెడ్ ఉంది సార్, ఆ షెడ్ కిందకి వెళ్తాయి. షెడ్ కిందకి వెళ్తే ఇంకొక షెడ్ వేయాలి. కాకపోతే ఇక మాకు ఉన్న ప్రాబ్లం తోటి వేయలేకపోయినా ఈ ఫెన్సింగ్ కూడా ఎట్లా కదా అంటే సార్, నేను నా సోమత సరిపోకపోయేటప్పటికి ఎడ్లు వస్తాయి కదా, అయ్యా ఒక క్వింటల్ ఫెన్సింగ్ ఇవ్వు, నాన్న ఒక 10 పోల్లు ఇవ్వు అని చెప్పి ఫెన్సింగ్ వేయడం జరిగింది. షెడ్ మాత్రం అప్పు చేసి వేసిన. అంటే సార్ ఇప్పుడు మీకు గో సంరక్షణ మన ట్రస్టులు ఏమైనా ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? అవి ఎలా పనిచేస్తున్నాయి సార్? చేస్తాను. ఇప్పుడు పాలంపేటలో ఒకటి ఉంది సార్, ఇకపోతే చైనపాకలో కూడా సదాశివరెడ్డి అనేది ఉన్నది. అయితే అక్కడికి 2 సార్లు ఆవులు పోయినప్పుడు నేను పోయినా, వాళ్ళు లోడు దించిన తర్వాత కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నేను ఖాళీ ఉన్న క్రమంలో ఇట్లా తీసుకపోండి అని చెప్తే నేను ఎంబడి పోయినా. పోయి తాళకాంచి నేనే పెట్టిన, మెడిసిన్ కూడా నేనే యాడ్ చేసిన. కాకపోతే అక్కడ ఒకటి ఏం జరిగింది కదా అంటే, వాళ్ళ బోయిడే కొన్నిటిని
దొంగతనంగా అమ్ముకున్నాడు కటికోళ్ళకి. కటికోళ్ళకి అమ్ముకున్నాడు. అది సిట్యాల పిఎస్లో కేసు అయింది. ఒక 41 రోజుల తర్వాత నేను పోయినా, అక్కడ పులి వెంకట కృష్ణ ప్రసాద్ ఎస్ఐ గారు ఉన్నారు. వాళ్ళు ఉన్న క్రమంలో నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది కదా అంటే, నిన్ననే దొంగతనమైనట్టు రాయండి సార్ అని నేనన్నా. అది కుదరది అని వాళ్ళు అన్నారు. సార్ చూడండి, ఏటూరు నగరం నుంచి ఇది వచ్చింది, ఆ కారును తొక్కిచ్చే క్రమంలో తాడువాయిలోకి చెప్పిండ్రు. తాడువాయిలో కారును కూడా వాడు తొక్కియడానికి ప్రయత్నం చేసిండు. ములుగు ఫోన్ చేస్తే ములుగు వాళ్ళు పసరా వాళ్ళు కలిసి బండ్లు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి బండిని దొరకబట్టి తీసుకొస్తే, ఇంట్లో వాటిని మీరు డీలే చేసింది సార్, ఇటువంటి కేసులు మీరు డీలే చేయొద్దు అని చెప్పి ఎస్ఐ గారితో అన్నా. నేను వెళ్ళి వచ్చిన, ఇక మన సంస్థ బాగుపడది, ఇదంతా ఇక గాయ ఉన్నది, వీళ్ళు చేసుడు కూడా వేస్ట్ అని చెప్పి సదాశివరెడ్డి అని కూడా అన్న వెళ్ళి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాతనే నాకు ఈ ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నాకు ట్రస్ట్ ఇక్కడ పెట్టాలి, చేయాలి, లైసెన్స్ తీసుకోవాలనే ఆలోచన లేదు. అంటే చట్టబద్ధంగా ఎలాంటి లైసెన్సులు తీసుకున్నారు మీరు? మేము గో సంరక్షణ చేయడం కోసము ఒక 5 కమిటీ కలిసి రిజిస్ట్రేషన్ చేయించాము. సొసైటీ ట్రస్ట్ చేయించినాం. సొసైటీ కాలే, ట్రస్ట్ చేయించిన తర్వాత ఏంటి కదంటే, మేము ఇవి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లల్లో సార్ మా దగ్గర ట్రస్ట్ ఉంది, మా దగ్గర పంపించండి, మేము వీటిని చూసుకోగలము అని చెప్పి వాళ్ళకు లెటర్లు పెట్టి వచ్చినాం. అంటే ఈ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో మీరు లెటర్ ఇచ్చారు? అంటే ఎలాంటి పశువులు రవాణా చేసే వాళ్ళు ఏమైనా ఉంటే మాకు అప్పచెప్పండి అని. మాకు అప్పచెప్పండి, వాటిని బాగు చేసి మేము చిన్న రైతులకు ఇస్తాము అని చెప్పి ఇచ్చి ఆల్రెడీ వచ్చిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది. ఆ క్రమంలో మేము వీటిని వాళ్ళు ఎట్లయితే పంపిస్తారో అట్లా వీటిని రిపేర్ చేసి, దానికి ఏదైనా జబ్బు ఉంటే, మరీ జబ్బు ఉన్నది అనుకోండి బయటికి ఇవ్వట్లేదు, కాలు ఇరిగి ఉన్నది బయటికి ఇవ్వట్లేదు, దొడ్లనే ఉంచుతాను. ఇప్పుడు ఇంకొకటి తిక్క ఉన్నదండి, దాని కాలు అసలు నడవది. ఈ వేరే భద్రయ్య అంటే ఆయన తీసుకుపోతా అన్నాడు, సర్జరీ చేయించుకుంటా అన్నాడు, వాళ్ళతోటి కాదని చెప్పి ఆపిన. బయట నుంచి వచ్చింది, దాన్ని చూడండి, దాని పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇక్కడనే ఉందండి. అంటే ఓన్లీ ఆవులనే మీరు తీసుకుంటారా, లేకుంటే ఎడ్లు ఉంటాయి కదా? ఎడ్లని తీసుకుంటాను. చిన్న రైతు బయట కొనుక్కుంటే ఒక 50,000 కాస్ట్ అవుతుంది కదా, సంద రూపకంగా ఒక 10,000 11,000 మాకు సంద రూపకంగా రాసి ఫెన్సింగ్ ఏదైనా తెచ్చిపెట్టండి, వీటికి ఏదైనా మందుల విషయంగా ఏదైనా మందు ఏదైనా తెచ్చిపెట్టండి అని చెప్తున్నాం. ఆ క్రమంలో అట్లనే అయింది సార్. ఈ ఫెన్సింగ్ కూడా అట్లనే జరిగింది. ఇటువంటి జబ్బులతో వస్తాయి. ఇది ఒక జబ్బు సార్, దీనికి కాలు అట్లా ఇది సర్జరీ చేయాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఎంజిఎం దగ్గరికి పోవాలి దీన్ని పట్టుకొని. అయ్యో నాయన, నాకు ఇక్కడ వర్కర్లు కూడా చక్కగా సహకరించక పాత వర్కర్ పోవడము ఇవన్నీ జరగడం తోటి నేను తీసుకుపోలేకపోయినా. దీనికి కూడా ఒక 250 రూపాయలు డీడీ కట్టమన్నారు శ్రీనివాస్ డాక్టర్ గారు. సరే కడతా అని చెప్పిన, కట్టినా కూడా మనం అంబులెన్స్ లో పట్టుకుపోయి అక్కడ చేయించుకొని రావాలి. మనుషులకు రోగాలు వస్తే, కన్న తల్లిదండ్రులకు రోగాలు వస్తే ఎవరు పట్టించుకోలేని ఈ క్రూరమైన మానవ జాతిలో ఎవరికి రోగాలు వచ్చినా కానీ రక్త సంబంధీకులు కూడా పట్టించుకొని ఈ క్రూర మృగాలున్న ఈ ప్రపంచంలో ఒక పశువుకు కాలు నొప్పి అయితే దానికి ఆపరేషన్ చేయించాలి అనే ఒక గొప్ప దృక్పథ పశువుకు, మనుషులకు కాదు, పశువుకు మరి పశువుకు మనకున్న సంబంధం ఏంటంటే గోమాత అంటే తల్లితో సమానం. ఆ పశువుకు ట్రీట్మెంట్ చేపియాలి ఎంజిఎం దగ్గర తీసుకుపోయి అని ఒక గొప్ప ప్రయత్నం చేసిన శ్రీనివాసరావు లాంటి వారు కోటికి ఒక్కరు ఉన్నా చాలు. స్వార్థం కోసం, స్వార్థపూరితం కోసం కోట్లాది రూపాయలు సంపాదించుకోవాలని 24 గంటలు అన్వేషించే దొంగలు, క్రూర మృగాలు ఉన్న ఈ ప్రపంచంలో ఒక పశువుకు ఆపరేషన్ చేయించాలి, ఆ పశువును కుంటి కాలును మంచిగా చేపియాలి అని ఒక ఆలోచన రావడం, ఈ ప్రాంతంలో ఉన్న పశువులన్నింటినీ ఏకం చేసి వాటికి నిత్యం వాటి నిత్యం వాటిని శుభ్రం చేసుకుంటూ వాటికి ఆహారం పెట్టి గోశాల నడుపుతున్న వారిపై మాకు నెలకు 10,000 లంచాలు ఇవ్వాలని కొందరు అడగడం అనంటే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, గవర్నమెంట్ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఇక్కడ ఈ పరిస్థితి ఇంత చాలా బాగుంది కదా, మరి ఇక్కడ వీటికి మీ నుండి ఎలాంటి పశువులకు అయితే మీకు ఇవ్వాలనుకునే వారు ఎలా సంప్రదించాలి?
మా దగ్గరికి వచ్చి అడుగుతారు. వస్తే ఒక 4 రోజులు మాత్రం తిరిగింది ఇవ్వము. వాళ్ళది మొత్తం చూసుకోవాలి. వాళ్ళు సాధగలుగుతారా సాధారా, మరి వాళ్ళ దగ్గర ఏం తీసుకోవాలి, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, మరి వాళ్ళు తీసుకుపోయి ఎక్కువ అమ్ముకుంటారు, ఏమో చేస్తారు. నీ చేత కానప్పుడు దాన్ని పడగొట్టు. అంటే ఒక ఆవు కావాలి మాకు అని వస్తే వాళ్ళు కరెక్ట్ వర్క్ చదువుతాడా, లేకుంటే అమ్ముకుంటాడా, లేకుంటే కోతకు పోతాడా, అసలు ఈయనకి అవసరం ఉన్నదా లేదా, ఇవన్నీ మన అడ్రస్ తీసుకున్న తర్వాతనే ఈ ఆవును ఏది వాళ్ళకి ఇస్తారు. అచ్చా, ఓకే. వాళ్ళకి ఇచ్చే వాళ్ళు సాదుకోవాలి. మేము 2 నెలకోసారి అట్లా తిరిగేస్తాం. వాటి ఉన్నాయా లేవా, మరి ఏం చేసిండు వీడు, ఓళ్ళు దొంగలు ఉంటారు, మరి వాళ్ళని కూడా చూడాలి కదా, ఎట్లా మేపుతాడు ఏంటిది అనేది. మరి వాటిని ఇచ్చినాం కానీ మరి వాళ్ళు ఏదన్నా మళ్ళా దుర్మార్గం పని చేస్తే మంచిగా ఉండదు. వారు మేపుతాడు. మీరు ఏం పని చేసేవారు? నేను సింగరేణిలో చేసిన, బాయ్ పని చేసిన. బాయ్ పని చేసి రిటైర్డ్ అయినా. సింగరేణిలో రిటైర్డ్ అయిన సమాజానికి ఆదర్శవంతమైన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, నిన్న శ్రీరామ నవమి. ఈ సందర్భంగా మా మేడారం టీవీ తరపున వీరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. వీరు ఆయురారోగ్యాలతో ఉండాలి, వీళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలి, వీళ్ళ చుట్టుపక్కల ఆయురారోగ్యాలతో ఉండాలి, వీళ్ళ బంధువులు ఆయురారోగ్యాలతో ఉండాలి, సమాజం ఆయురారోగ్యాలతో ఉండాలి, పశువులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు వీరికి ఉండాలని కోరుతున్నాం. మళ్ళీ సింగరేణిలో ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎందరో అక్రమంగా సంపాదించుకున్న దొంగలు కూడా ఉన్నారు. సింగరేణిలో డ్యూటీలు చేయకున్నా కానీ అక్రమ సంపాదన తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. కానీ మీరు చేసిన మోసాలు పక్కకు పెట్టి వీరిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా వీరికి చేదోడు వాదోడై ఒక 10, 20, 30, 40, 50, 100, 1000 పశువులను తీసుకొని వాటిని కాపాడుకుంటే మీ జన్మ ధన్యం. మీలాంటి వాళ్ళే సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలతో కలిసినంతో పాటు ఆ భగవంతుని ఆశీర్వచనాలు కూడా ఉంటాయి. ఆ భగవంతుని స్వరూపులని కూడా సమాజం కీర్తిస్తుంది. ఈ ఇద్దరిని మాత్రం భగవంతుని స్వరూపులని నేను మాత్రం మా మేడారం టీవీ ఛానల్ తరఫున భగవత్ స్వరూపులని ఈ సందర్భంగా నేను చెప్తున్నారు. మీకు మళ్ళీ పశువులు మీకు ఇవ్వాలి అనుకునే వారికి మీ సందేశం, మీకు ఇవ్వాలనుకునే వారికి ప్రభుత్వ అధికారులు కాదు, రోడ్ల బండి దొరికినాయి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, జంగాల్లో ఉండే కావచ్చు, ఇతర ప్రాంతంలో ఉండే కావచ్చు, అంటే వాళ్ళ ఇంట్లో ఉండి కూడా వాటికి పోషణ చూసుకోలేని వాళ్ళు ఉంటారు కావచ్చు. అలాంటి వారికి మీ సందేశం ఏంటి, మీకు ఎలా అప్రోచ్ కావాలి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? అయితే ఇప్పుడు సిటీలో తిరిగినాయి, రోడ్ల మీద తిరిగినాయి మాత్రం నాకు వద్దు సార్. అచ్చా. ఎందుకంటే నాకు ఎవరి సపోర్టు, ఒక పోలీసు వాళ్ళ సపోర్టే ఉన్నది, కానీ వేరే వాళ్ళు నాకు చందరూపకంగా కానీ ఈ ఆవుకు ఈ గ్రాసం పెట్టండి అని కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, సిటీలలో ఉంటారు. అయితే వాటిని తీసుకొస్తే ఏం చేయాలంటే సిటీలో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని సర్జరీ చేపిస్తే కవర్లు ఉంటాయి. ఆ కవర్లు తీసేంత వరకు అవి బతకాయి, ఈ వరిగడ్డి దీన్ని బతకాయి. నేను ఇవ్వడం కూడా సిటీ ఏరియాకి ఇవ్వట్లేదు. గారెపల్లి సెంటర్కు, భూపాలపల్లి సెంటరు, సెల్పూర్ సెంటరు, ఇకపోతే పరకాల సెంటరు వాళ్ళకి ఇవ్వట్లేదు. పరకాల కార్పొరేషన్ వాళ్ళు అడిగాను నన్ను, మున్సిపాలిటీ వాళ్ళు, ఒక 40 ఉన్నాయా మీకు పంపిస్తామంటే వద్దు సార్, మాకు మా దగ్గర ఈ బతకయి, మేము వరిగడ్డి పెడతాం. ఎందుకు బ్రతకవు అంటే కుండీలు ఎంబడి తిరిగి కవర్లను తింటాయి సార్. అవి కవర్లను తిని వాటికి లోపల బెట్లం కట్టినట్టు అయిపోతుంది. మనం వరిగడ్డి తిన్నదనుకోండి, అది నెవరికొచ్చే క్రమంలో ఆ కవర్ను పట్టుకొని బయటకు వస్తుంది, ఇక్కడ కుతిక పడుతుంది, ఎంబడే స్పాట్లు అవుట్ అవుతుంది. కాబట్టి అవి నా దగ్గర వద్దు, ఆ పాపం నాకు వద్దు, అది మీ దగ్గరనే ఉంచుకోండి. ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటే వాటికి కూడా సర్జరీ చేయించే సత్తా ఉంటేనే నేను తీసుకోవాలి. అంటే కవర్లు వగైరా సిటీలో తింటాయి కాబట్టి ఖచ్చితంగా కడుపులో ఉంటాయి. ఎప్పుడైనా ప్రమాదం. కాబట్టి అవి నాకు వద్దు అని చెప్పి ఎందుకంటే తీసుకొచ్చి వాటిని ఇక్కడ ఇబ్బంది పెట్టి వారం రోజులకు 15 రోజుల్లోనే చనిపోతాయి సార్ ఇక్కడ. అవి ఇందులో ఆగాయి. ఇప్పుడు జంగలదిరిని కబేలానికి వేటి అంటే జంగలదిరిని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వస్తాయి. అవి ఏదున్నా కూడా జంగాల తిరుగుతుంది కాబట్టి మనం పెట్టిన మేతకు తట్టుకుంటుంది. వాటికి ఏ సర్జరీ అయినా చేయించవచ్చు. కాలు ఎరిగిన ఇప్పుడు నిన్న డాక్టర్ గారితో ఇది తొందర రాత్రి అంటే నర్రమామిడి చెక్క తెప్పించినాం నిన్న ఒక మనిషిని తోలి. అది అక్కడ ఎండబెట్టినాం. ఇప్పుడు అది పౌడర్ చేయాలి, దాన్ని పాలల్లో కలపాలి, బద్దలేసి కట్టాలి. కాళ్ళు ఎరిగినాయి 2 ఉన్నాయి ఇందులో. ఇప్పుడు వాటిని కూడా మనం చూసుకోవాలంటే హోమియోపతి వాడాలి, ఇంగ్లీష్ మందు వాడాలి. 2 వాడితేనే ఇవి బాగుపడతాయి. అది ఏది ఒకటి తగ్గినా కూడా వాటికి ఇబ్బంది అవుతుంది. మన దగ్గర కూడా మనం చేయలేని పొజిషన్కి వచ్చినాం అనుకోండి, ఆ పాపం మనకేం చెప్పి వాటికి వద్దంటున్నాను. సరే, ఇప్పుడు ఇవి పాలు ఇస్తాడు కదా, పాలు ఎంతమంది ఇక్కడ పితుకుతారు? పాలు పితుకుడు అంటే నా సంతావులు ఉన్నాయి సార్, వాటికి నేను ఒక్కనే తీస్తా. ఒక 15-20 రోజుల నుంచి అంటే ఇక్కడ పెద్ద మనుషులతో తాగుతామనే వాళ్ళు వస్తారు ఇక్కడికి, వచ్చి మందుల తాగి ఇక్కడనే తాగి వెళ్ళిపోతారు. ఇక అక్కడికి పోయినాక కూడా ఎవరికైనా పూసేవాడిని. కాకపోతే ఈ 15 రోజుల నుంచి ఏం చేసిన కదా అంటే ఇప్పుడు నాకు పెట్టుబడి వెళ్తలేదు, నేనేం చేయాలి అసలు?
పాలు ఇచ్చేటివి ఉన్నాయి, వాటికి మేపలేకపోతానా. ఇప్పుడు నా సొంత మొత్తం పాలు ఇచ్చేటివి అవి అని రోజు ఒక 5 లీటర్లు విజయ డైరీ వాళ్ళకి ఇస్తాను. ఒక 250 ఇచ్చినా కూడా ఇప్పుడు లేడీ వచ్చి ఉంటుంది చూడండి, ఆమె కన్నా పనికి వస్తాయి అనే క్రమంలో ఇప్పుడు ఆ జీతగానికి ఇవ్వాలన్నా కష్టమే. ఇప్పుడు వీళ్ళు దొడ్ల వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేసి ఏ రాత్రి ఏ పగలు ఏదో చేసే క్రమంలో ఇవి పోయి పొలంలో పడితే ఏదో చేద్దామనే ఆలోచనలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి లోపల కుంటి ఉంటానే లేగలు ఉంటానే కాబట్టి వీటికి ఒక మనిషిని పెట్టిన అమ్మ నీ మందమన్నా ఈ పాలు బయటికి పోదాం తల్లి అని చెప్పి చేస్తాను ఇప్పుడు. అంతే, పాలు అమ్మడం లేదు. మీరు రానున్న రోజుల్లో మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మేము చేయాలనుకున్నది ఏంటి అంటే సొసైటీ చేయించాలనే ఆలోచన ఉంది సార్ మాకు. సొసైటీ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత సొసైటీ అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, ఇప్పుడు తిండికి లేని వాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఈ గోశాల ఎప్పుడైతే సొసైటీ అవుతుందో గవర్నమెంట్ ఇంతో అంతో మనకు పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్ కూడా గవర్నమెంటే పంపిస్తుంది, ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలో ఎక్కడైనా ఇవ్వచ్చుగా ఇస్తే దీని తర్వాత వృద్ధులకు ఆదర్శంగా నిలబడాలి అనే ఆలోచనతోటి చేస్తాను సార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారు, అయ్యా మీ సేవలు చాలా బాగా ఉన్నాయి. సొసైటీ ఏర్పాటు చేస్తే, గోశాలపై ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుండి గోశాల సంరక్షణకు కొంత నిధులు కేటాయించి సొంత ఫారెస్ట్ భూమి అయినా ఇతరత్ర భూమి అయినా తీసుకొని ఇట్లా పెన్షన్ చేసి ఏర్పాటు చేస్తే మీ సేవల్ని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అలాగే గో సంరక్షణ కోసము ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మీ సహాయ సహకారాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేజిస్ట్రేట్గా చక్కటి ప్రజాదరణ పొందుతున్న మీకు మా మేడారం టీవీ ఛానల్ ద్వారా చిన్న విన్నపం చేస్తున్నాము. అలాగే గోశాలపై దాడులు చేయాలని, గోశాల నిర్వాహకులను బెదిరించాలని, కొంత డబ్బులు గుంజాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఉంది అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే గోశాల సంరక్షక సంస్థలు రిజిస్ట్రేషన్తో సహా ఉన్న సంస్థలు జాతీయ రాష్ట్ర స్థాయితోనే ఉన్నాయి. ఈ సమస్యను మీరు తీవ్రంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించాలని ఈ సందర్భంగా మా మేడారం టీవీ ఛానల్ తరఫున మేము విన్నవిస్తున్నాము. కావున కొందరికి ఉపాధి కలగడంతో పాటు మనుషుల్లో లేని నీతి, నిజాయితీ, ధర్మం, ఆ గొప్పతనం అమ్మతనంలో ఎలా ఉంటుందో ఈ పశువులు కూడా అలాంటి అమ్మ లాంటి గొప్ప పేరు, అలాంటి అప్యాయతలు అమ్మలా మనం చూసుకుంటున్నాం. కాబట్టి వీటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక జీవో జారీ చేసి గో సంరక్షకులకు ఒక రక్షణ కవచంగా నిలబడాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఏది ఏమైనా కానీ ఒక సింగరేణి రిటైర్డ్ కార్మికులు వాళ్ళు శ్రీనివాసరావు గారు, మీ పేరేంటండి? కుమ్రయ్య గారు, వీళ్ళు సంయుక్తంగా ఈ నడిపే కోసం ప్రయత్నం చేసి కిషారామాన్ ఇంట్లో కూర్చునే వాళ్ళకు ఒక మంచి కార్యక్రమం చేయాలని, ప్రపంచ చరిత్రలో ఎవరు చేయలేని ఇలాంటి ఒక గో సంరక్షణ గోశాలను నడపడం అంటే అంతా ఇంత కాదు. దీనికి పునాది వేసి శ్రీనివాసరావు గారు నడిపిస్తున్నారు. వారికి సహాయ సహకారాలు అందరి పట్ల ఉండాలని, సమాజం కూడా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ భూపాలపల్లి మండలం రాంపూర్ ఈ గ్రామంలో జరుగుతున్న ఈ గోశాలపై ప్రత్యేక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ఈ సందర్భంగా మా మేడారం టీవీ తరఫున మేము కోరుచున్నాము. ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ కూడా సర్వీస్ చేస్తారట, వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు, ఇక్కడ కొందరు మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని, వీరందరూ చాలా చక్కగా రానున్న రోజుల్లో ఒక 1000-2000 గోవులు ఉండాలి. ఆ పేడ కూడా పొలానికి ఎక్కడికి వస్తుంది, వాటిని కూడా నిత్యం స్నానం చేపిస్తే మన కన్న తల్లిని స్నానం చేయించినంత గొప్ప కీర్తి కలుగుతుంది మనకు. వీటిని తెల్లగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, పక్కబండి బోర్ ఉంది. కాబట్టి ఇలాంటిది చేయవలసిన అవసరం ఉందని కోరుకుంటాం. ఇంకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరన్నా గోశాలకు షెడ్డుకో దీనికో దానము ఇచ్చే వాళ్ళు ఉంటే మాకు చేద్దామని అది చేస్తామని మేము. సార్ ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ ఆఫీసు కొత్తగా ఓపెన్ అయినప్పుడు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ నుండి మా దగ్గరికి వచ్చింది పేడ కావాలని. ట్రాక్టర్కి ఒక 4000 ఇస్తాము, మాకు ఇవ్వండి అంటే మాకు డబ్బులు అవసరం లేదు, మీరు తీసుకెళ్ళండి, ఆ చెట్లన్నీ మన పేడతోటే పెంచుతాను, ఇప్పుడు పచ్చి పేడ కావాలంటే తీసుకెళ్ళండి అని పంపించాను. ఒక ట్రాక్టర్ కిరాయి పెట్టుకొని బయట వాళ్ళు వస్తారు, ఎత్తుకపోండి అని కూడా ఇచ్చేసేయడం జరిగింది. అంటే మొక్కల ఎదుగుదలకు ఈ పేడ అవసరం పడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయంలో ఉన్న మొక్కలకు కూడా ఈ గోశాల నుంచి వెళ్ళి
పేడ తీసుకుపోయి ఆ మొక్కలకు వేస్తున్నారట, వేసిండ్రు ఫస్ట్ వేసారట, ఇలా వేసారు. వేశారు. మేము వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తాను వద్దని చెప్పినాం. ఇది ఎంత స్వచ్ఛమైన కార్యక్రమం అంత చాలా బాగుంది. కాబట్టి దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనా యంత్రాంగం చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకు వాళ్ళ చక్కటి వాళ్ళ ఆలోచన విధానాన్ని మేడారం టీవీ ఛానల్ దాతలు ఉంటే కూడా గోశాలకు ఖచ్చితంగా దాతలు ఉంటే కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చింది అడగండి.